हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగిన దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. టైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ప్రారంభంలో హరిహి అని ఓంకారం మొదలుపెట్టాం. హరిహి అంటే హరి కొరకు. ఈ పనంతా మనం దేనికి చేస్తున్నాం, దేనికోసం నేర్చుకుంటున్నాం, ఎవరి కోసం నేర్చుకుంటున్నాం అంటే హరి కొరకు. హరి అంటే ఈ మొత్తాన్ని వ్యాపించి ఉన్నవాడు, దీన్ని స్థితి చెందించినవాడు, స్థితికర్త, దీన్ని నిలుపుతున్నవాడు, సంస్కరణ. ఆయన కొరకు ఈ కార్యక్రమం. ఆయన కోసం అయితే ఇంకా మనకేంటి, మరి మనకేం లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఇంకా మేము చదువుకుంటాము అని మనకి భావన రావచ్చు. అంటే ఆయన కోసం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మనకు వస్తుంది. ఇప్పుడు మన కోసం అనుకున్నాం అనుకోండి, నేరుగా మన దగ్గరకు వస్తుంది. మన టవర్ యొక్క బలం ఎంత ఉంటుంది, చాలా తక్కువ కదా. ఆయన టవర్ విశ్వం మొత్తానికి ప్రసారమయ్యే టవర్ అయింది. అందువల్ల ఆయన నుంచి అక్కడ మొత్తం విశాలంగా ఉంటాయి విషయాలన్నీ, సమస్త విశ్వానికి సంబంధంగా ఉంది. అందువల్ల మనం చెప్పుకునే చిన్న మాటలు అక్కడికి వెళ్ళి పెద్ద మాటలుగా అయిపోయి, ఆ పెద్ద మాటలు మనకి పెద్దగా మన దగ్గరకు వచ్చి మనలో కూడా అవి పెద్దవిగా అయ్యేటట్టుగా చేస్తుంది. అందుకని మనం ఆయన కోసం అనుకుంటాం, ఆయనకి సమర్పణ అంటాం. ఇందుకోసం అంటే ఇది
ఈ బైబిల్ గ్రంథం జెనసిస్ గ్రంథంలో మొదటి గ్రంథము అయినటువంటి ఆది గ్రంథము, దాంట్లో కొన్ని ప్యాసేజెస్, కొన్ని కథలు చూస్తూ ఉంటే అభూత కల్పనలాగా ఉన్నాయి. అసలు జరగటానికి సాధ్యమవుతాయా అన్నట్టుగా ఉన్నాయి, జరగవు అన్నట్టుగా ఉంది. అటువంటి వాటిల్లో ఒకటి మనము నిన్న చూసాము, టవర్ ఆఫ్ బైబిల్ అని. అది ఈ బైబిల్ గ్రంథంలో ఎలాగ రాస్తుందో ఒకసారి 6, 7, 11 అధ్యాయంలో 6, 7, 8, 9 వాక్యాలు దానికి ఇచ్చారనమాట. ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఆయన ఉదాహరించాడు అనే దానికి మనకి తెలుస్తుంది ఇది చదివితే. ఇప్పుడు ఆ సమయానికి, అంటే ఈ ఆది కాండం అంతా ఏంటి, సృష్టి ప్రారంభాన్ని సూచించారు. సృష్టి ప్రారంభంలో ఎట్లాగా ఉంది, మానవుడి యొక్క ఆవిర్భావం ఎలాగా ఉంది, మానవ ఆవిర్భావం తర్వాత ఏ విధంగా ఇక్కడ విషయాలు జరుగుతున్నాయి అన్నట్టుగా. ఇప్పుడు ఇది ఈ సన్నివేశం ఎక్కడిది అంటే, వారి వారి జననంలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించారు. నోవహు దగ్గర నుంచి, ఎందుకంటే ఆయన అన్ని సేకరించి పెట్టాడు కదా. జల ప్రళయం అయిపోయిన తర్వాత మొత్తం భూమి అంతా వ్యాపించారు. సరే, కొంతమంది భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశముందు ఒక మైదానము వారికి కనబడింది. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేది. అంటే మొత్తం మట్టితోనేనమాట. మరియు వారు, మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చాడు. ఆయన దైవం దిగి వచ్చాడు. వీళ్ళంతా కష్టపడి కట్టారు, పట్టణం కట్టారు, ఈ గోపురం కూడా కట్టారు. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేది. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టాడు. కనుక వారు ఆ పట్టణమును పట్టుట మానేది. దానికి బాబెలు అను పేరు పెట్టింది, టవర్ ఆఫ్ బాబెల్ అను. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసింది. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టాడు. బాబెల్ అనే మాటకు అర్థం ఏంటంటే తారుమారు చేయటము అని. వీళ్ళు అనుకున్నది ఒకటి, ఆయన వచ్చి అనేక భాషలు, అనేక ప్రదేశాలు అన్నట్టుగా ఆయన చేశాడు. మొత్తం చెదరగొట్టేశాడు. ఒక్క చోట ఉండడం కాకుండా భూమి అంతటా వెళ్ళేటట్టుగా చేశాడు అన్నమాట, చెదరగొట్టాడు. అలాగే భాషలు కూడా అనేకం వచ్చేటట్టుగా చేశాడు ఆయన యెహోవా. అది అక్కడ జరిగిన సన్నివేశం. ఇప్పుడు అట్లాగా వెళ్ళకపోవటం వల్ల సఫరింగ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఎన్నో బాధలు అనుభవించారు వాళ్ళందరూ. ఆ జనులందరూ రకరకాల బాధలు అనుభవించాల్సి వచ్చింది. మరి దానికి కారణము యెహోవానే అయ్యాడు కదా, ఈ దైవమే అయ్యాడు కదా, ఇదేంటి ఇక్కడ గోల అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది.
దాని మీద ఏమైంది? అకార్డింగ్ టు ద టెక్స్ట్ ఎవ్రీ ఈవిల్ వర్క్ బై మ్యాన్ అపాన్ మ్యాన్ ఇంక్లూడింగ్ ఇండివిజువల్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ద వేజింగ్ ఆఫ్ ఇన్యూమరబుల్ వార్స్ arose and still arises from the two supposed actions of a personal deity, first in confounding human language so that men can no longer understand one another's speech. అనేక భాషలు అయిపోయేటప్పుడు కల్లా ఏమైంది? భూమంతా ఉన్న జనులందరిలోనూ ఒకే భాష మాట్లాడుతున్నారు అనుకోండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ బాధ లేదు. ఇప్పుడు ఏమైంది? ఒక ప్రాంతానికి ఒక దేశంలోనే ఒక ప్రాంతానికి భాషలు మారు. వాడేం మాట్లాడతాడో మనకు తెలియదు, మనం ఏం మాట్లాడతామో వాడికి తెలియదు. ఇక దేశాలు వేరే దేశాలకు వెళ్ళామంటే అసలు తెలియదు. ఎంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరి వీళ్ళందరూ ఏమనుకున్నారు? ఒకే భాష అన్నట్టుగా అనుకున్నారు కదా, ఒకే పట్టణము ఒకే భాష అనుకున్నారు. ఈయనొచ్చి మరి చెదరు కొట్టేశాడు, తారుమారు చేశాడు, మొత్తం చల్లా చెదరు చేశాడు వీళ్ళందరినీ. అనేక భాషలు అన్నట్టుగా చేశాడు, అనేక భాషలో ఉన్నట్టు. మరి ఇట్లా జరిగింది ఏంటి అంటే, దైవం మీద మనము నెపం వేయడానికి ఏంటి ఇట్లాగా చేశాడు అని మనము అట్లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది ఎక్కడ ఉంది? ఈ పవిత్ర గ్రంథంలో ఎవరు చేశారని ఉంది? ఇది దైవమే దిగి వచ్చి చేశాడు అని ఉంది. ఏంటి దాంట్లో ఉన్న విషయం? మనం లిటరల్ రీడింగ్ గా ఒక కాశీ మజిలీ కథల్లాగా, ఒక నవల్లాగానో, ఒక చిన్న చందమామ కథలాగానో చదవటం అనేది కాకుండా, మన వాడుక భాషకి సంబంధించిన మాటలతో దాన్ని అర్థం చేసుకోవటం అనేది కాకుండా, ఏదో ప్రత్యేకంగా ఒక పద్ధతితో చదవాలి ఇది అని తెలియజేస్తుంది ఇది. మరి మామూలుగా అర్థం చేసుకోవటం అంటే ఎంత కష్టమవుతుంది మనకి. అట్లాగే నిన్న ఎక్కడ దాకా వచ్చాము. Such supposed divine actions can indeed legitimately be regarded as having been major causes of human errors. దీనివల్ల ఏమైంది? మొత్తం చల్లా చెదరైపోయారు. భూమంతటిని వాళ్ళు వెళ్ళారు కానీ స్కాటరింగ్. And second, in scattering humanity abroad upon the face of the earth. మొత్తం వెదజల్లినట్టుగా అనమాట. అన్ని వైపులకి, అన్ని ప్రాంతాల్లోకి చేరిపోయారు ప్రజలందరూ. సో భూమంతా ప్రజలతో నిండిపోయి ఉన్నది. దాంతో ఏమైంది? అనేక భాషలు వచ్చేసింది. ఒకళ్ళ భాష ఒకళ్ళకి తెలియకుండా అయిపోయింది. Such supposed divine actions can, మరి ఈయన చేసినట్టుగా ఉంది కదా, ప్రజలు మనం చేసినట్టుగా లేదుగా. ఇక్కడ ఈ ప్రజా సమూహం చేసినట్టుగా లేదు. ఆయన యొక్క ప్రమేయం పూర్తిగా కనిపిస్తూ ఉంది మనకి దీంట్లో. ఎందుకు చేశాడు అలాగా తెలియట్లేదు. Legitimately be regarded as having been major causes of human errors, born of individualism and their grievous effects. దీనివల్ల ఏం జరిగింది? మొత్తం మానవాళ్ళంతా తప్పులు చేసేవాళ్ళుగా మారిపోయారు, తప్పిదాలు చేసేవాళ్ళుగా మారిపోయారు. అట్లాగే బోర్న్ ఆఫ్ ఇండివిజువలిజం, వ్యక్తిగతంగా ఆలోచించటం, ప్రయోజనాన్ని ఆశించి, అలాగే వ్యక్తి శ్రేయస్సు అంటే నా కోసం, తను మిగతా వాళ్ళు ఎట్లాగే వెళ్ళిపోయినా పర్లేదు, తను మాత్రం బాగుండాలి, తన శ్రేయస్సు కావాలి, తాను శ్రేయస్సు శుభంగా ఉండాలి అన్నట్టుగా వ్యక్తిగతానికి ప్రాముఖ్యత ఇవ్వటం, తనకి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది పెరిగింది. బోర్న్ ఆఫ్ ఇండివిజువలిజం, వ్యక్తిగత లాభం, వ్యక్తిగత ప్రయోజనాలు ఆకాంక్షించటం, ఇది ప్రారంభమైంది. ఈ విధంగా భూమి అంతా చల్లా చెదురై అనేక భాషలు రావడంలో
అండ్ దేర్ గ్రీవస్ ఎఫెక్ట్స్. దానివల్ల ఏమైంది? అనేక రకాల దుఃఖాల్లోకి, తీవ్ర దుఃఖాలకి గురి అవ్వటం అనేది జరిగింది. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పూర్తిగా ముఖ్యమైపోయింది. ప్రేమ అనేది ఏమాత్రం లేకుండా. దిస్ అట్రిబ్యూషన్ టు ది సుప్రీం డైటీ ఆఫ్ మోటివ్ అండ్ conduct so detrimental to humanity as to remove for long ages all possibility of harmonious human relationships on earth is totally unacceptable to any thoughtful and reverent mind. దైవం అంటే భక్తి విశ్వాసాలు, గౌరవం, పూజ్య భావం ఇలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. హ్యూమన్ రిలేషన్షిప్స్ మొత్తం పోయినాయి అక్కడ. దిస్ అట్రిబ్యూషన్ ఇది ఈ ఆరోపణ వల్ల ఏది ఇప్పుడు ఈ దైవమే వచ్చి ఈ పని చేయడం వల్ల మానవాళిలో ఇంత దుఃఖానికి కారణమైంది. వ్యక్తిగత లాభాల కోసం స్వార్థము ప్రవేశించింది. దిస్ అట్రిబ్యూషన్ టు ది సుప్రీం డైటీ, దీనివల్ల ఏమి మనం పూర్తిగా ఆయన మీదే ఆరోపణ చేయాల్సి వస్తుంది. నీ వల్లే జరిగింది ఇదంతా అని ఆయన మీద నెపం వేస్తున్నాం. ఆఫ్ మోటివ్ అండ్ కాండక్ట్ సో డిటర్మెంటల్, ఈ నడత కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన అంతా కూడా సో డెట్రిమెంటల్ టు హ్యూమానిటీ. ఆయన యొక్క నడత కానీ, ఆయన భావం కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన యొక్క నడత కానీ ఇదంతా దేనికి? సో డెట్రిమెంటల్, చాలా హానికరంగా, నష్టకరంగా, మానవాళికి ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు ఈ ఒక్క సంఘటనతో, ఈ ఒక్క సన్నివేశంతో ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం చేకూర్చాడు ఆయన. అందరినీ బాగు చేయాల్సిన వ్యక్తి, అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాల్సిన వ్యక్తి ఇప్పుడు ఎట్లా చేశాడంటే సో డెట్రిమెంటల్ టు హ్యూమానిటీ, సమస్త మానవాళిని బాధల్లోకి నెట్టేశాడు. తప్పులు చేసే వాళ్ళగా చేసాడు ఆయన. He has to remove for long ages all possibility of harmonious human relationships on earth. మానవ సంబంధాలు, ఒక మానవుడికి మధ్యన ఉండాల్సినటువంటి ప్రేమ, పరస్పరత్వము, ఒకరి కోసము ఒకరము, ఈ భావాలన్నీ ఇక రాబోయే కాలంలో ఉండవా అన్నట్టుగా అయిపోయింది. లాంగ్ ఏజెస్, కొన్ని యుగాలు గడిచినా కానీ ఇక ఈ భూమి మీద మానవుల మధ్యన ఇటువంటి సంబంధాలు ఉండవే కాదు. అంతగా చెడిపోయింది మానవ సంబంధాలు అంతగా చెడిపోయినాయి, అంతగా చెడగొట్టాడైనా. సో డెట్రిమెంటల్ టు హ్యూమానిటీ హాస్ టు రిమూవ్ ఫర్ లాంగ్ ఏజెస్ all possibility of harmonious human relationships on earth is totally unacceptable to any thoughtful and reverent mind. కాబట్టి వీళ్ళు అంగీకరించలేకపోతున్నారు. దీంట్లో మానవ సంబంధాల పట్ల ఆ ప్రేమ భావన ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. The study and acceptance of the Bible less as a literary history and far more as a revelation of fundamental truths by means of allegories thus receives a strong support from the story of the Tower of Babel. అయితే ఈ కథే, ఈ సన్నివేశమే, ఈ గోపురం ఏదైతే ఉందో, బాబెల్ అనే గోపురానికి సంబంధించినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో, ఇదే కదా చాలా కీలకమైన సన్నివేశం. మొత్తం ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రజా సమూహాల్లో ఎంతో మార్పును కలిగించింది.
ఈ యొక్క చిన్న సంఘటన దీన్ని ఎట్లాగా చదవాలి మనం? ది స్టడీ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద బైబిల్. మనం ఎట్లాగా దాన్ని గ్రహించాలి, ఎలాగ మనం దాన్ని అధ్యయనం చేయాలి, దాంట్లో ఉన్న విషయాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే లెస్ యాజ్ లిటరరీ హిస్టరీ. మామూలుగా మనము వాడుక భాషకి సంబంధించి ఆ అర్థాలతో సంఘటన అదే ఉంది. సంఘటన ఆయన వచ్చాడు, ఇట్లాగా వీళ్ళతో మాట్లాడాడు, వీళ్ళందరినీ చెదరగొట్టేశాడు, మొత్తం వెళ్ళిపోండి అన్నాడు, ఒక భాష నుంచి అనేక భాషలు అన్నాడు. కానీ దాన్ని ఏం చేయాలి మనం? ఇట్లా కథలాగా తీసుకోకుండా లిటరరీ హిస్టరీ, ఒక చారిత్రక సంఘటన లాగా తీసుకోకుండా జరిగింది, ఇలాగా జరిగింది అని ఒక సంఘటన, ఒక చారిత్రక సంఘటన చరిత్రలో ఇలాగా జరిగిందండి అని మనకి ఈ బైబిల్లో అందించాం. అయితే ఆ సంఘటన వరకే ఆగిపోతాం మనం. చరిత్ర అంతా అంతే కదా. చరిత్ర అంటే ఇట్లాగా జరిగినాయి, వాళ్ళనేమో మనం తిప్పుకుంటూ ఉంటాము, కొంతమందినేమో గొప్ప వాళ్ళు అంటాము. ఇప్పుడు అశోకుడు యుద్ధం చేసినప్పుడేమో తిట్టాము వాడిని, తర్వాత ఆ శాంతి సందేశాన్ని, అహింసా సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేసినప్పుడు చాలా మెచ్చుకున్నాం ఆయన్ని. అట్లా రాజులు కొన్ని మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకున్నాము, చెడ్డ పనులు చేసినప్పుడు మనం తిట్టాము, వాళ్ళని నిందించాము. అంటే అక్కడ జరిగినది జరిగినట్టుగా ఏదైతే ఆ చరిత్ర మనకి ఇచ్చారో ఆ సంఘటనల ఆధారంగానే మనం ఆలోచించాం. అట్లాగే ఈ సంఘటన కూడా మనం తీసుకుంటే చాలా పొరపాటు పడిన వాళ్ళం అవుతాం. దాంట్లో ఉన్న అసలు విషయం మనకి ఎప్పటికీ అందది కాదు. ఈ మాదిరిగానే మనము దాన్ని కూడా ఆలోచిస్తే as far more as a revelation of fundamental truths by means of allegories. బైబిల్ని మనం ఎట్లాగా అధ్యయనం చేయాలి? రెవల్యూషన్, యాజ్ అ రెవల్యూషన్, ఈ అత్యద్భుతమైనటువంటి ఎవ్వరికీ తెలియని విషయాలు, రహస్యముగా నిగూఢంగా దాగి ఉన్న విషయాలు వెల్లడి చేయబడినవి, బాహాటంగా తెలియజేయబడినవి. ఎట్లాగా? మళ్ళీ రహస్యంగానే ఉన్న విషయం. ఇప్పుడు దీన్ని ఇట్లాగే చెప్పారు కదా, మరి ఉన్న విషయాన్ని, ఆ రహస్యమైన విషయాన్ని రహస్యంగానే ఉంచుతూ తెలియజేశారు. కానీ దాంట్లో నుంచి మనం ఏం చేయాలి? ఫండమెంటల్ ట్రూత్స్ ఏంటవి? బాహాటంగా చేసింది ఏంటి? ఫండమెంటల్ ట్రూత్స్, ప్రాథమికమైనటువంటి ధర్మాలు, మౌలిక తత్వ దివ్య ధర్మాలు, ఈ సృష్టింపబడక ముందు ఉన్నటువంటి ధర్మాలు, ఆ ధర్మాల ఆధారంగా ఒక దివ్య ప్రణాళిక రచింపబడి ఆ ప్రణాళిక ఆధారంగా ఈ సృష్టి నిర్మాణం జరుగుతూ ఉన్నది అన్న విషయం ఇక్కడ మనం పెట్టుకొని దాని నుంచి ఈ సంఘటనని మనము పరిశీలించాలి. లేకపోతే ఇది ఎప్పటికీ మనకి తెలియదు. ఈ సృష్టికి సంబంధించిన విషయాలు మనకు అసలు తెలియదు. పవిత్ర గ్రంథం ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? పవిత్ర గ్రంథము సృష్టి రహస్యాలు మనకి తెలియడం కోసం. నిన్న మనం ఎక్కడున్నామో ఆ సృష్టికి సంబంధించిన విషయాలు మనకి తెలియకుండా పోతుంది, అది సహజం. అందుకోసం పవిత్ర గ్రంథాలు, లేకపోతే ఎందుకు పవిత్ర గ్రంథాలు? మనకు అన్ని తెలిస్తే ఇంకా గ్రంథాలు ఎందుకు? వాటిని చెప్పడానికి ప్రవక్తలు, మహాపురుషులు వీళ్ళందరూ దిగి రావటం, అవతార పురుషులు వీళ్ళందరూ దిగి రావటం ఇవన్నీ అక్కర్లేదు కదా. ఎందుకంటే ఇక్కడ మర్చిపోతాం, మరపు సహజము. వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పటికల్లా మరపు సహజము. మన స్వస్థితిని మనం మర్చిపోతాం. దాన్ని గుర్తు చేయడానికి ఏదో ఒక రకంగా, ఏదో ఒక పద్ధతిలో ముందు ఎల్లప్పుడూ మన చేతిలో ఉండేటట్టుగా ఒక పవిత్ర గ్రంథం. ఈ తర్వాత అప్పుడప్పుడు ఎవరో కొంతమంది వచ్చి ప్రవక్తలు, మహానుభావులు, మహాత్ములు, అలాగే అవతార పురుషులు వచ్చి దాన్ని కొద్దిగా వివరించి వెళ్ళడం. మీరు ఇట్లాగా చదువుకోవాలి, దాన్ని ఇలాగా ఈ పద్ధతిలో మీరు దాన్ని అధ్యయనం చేయాలి అని చెప్పి మనం ఆ రహస్యాన్ని అందిస్తూ వెళ్ళిపోతుంటారు. ఆ రహస్యాన్ని అందించి కాబట్టి ఇక్కడ అన్ని ఏమిటి? మనం పవిత్ర గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఫండమెంటల్ ట్రూత్స్.
మౌలిక తత్వ దివ్య ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, ప్రకృతి నియమ నిబంధనలు, సృష్టి ఏ విధంగా నిర్మాణం జరుగుతూ ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, దాంట్లో భాగమైన ఈ విశ్వం మొత్తానికి ఏదైతే ఉందో ఆ విశ్వంలో భాగమైన అణువు కూడా ఆ విశ్వానికి సంబంధించిన విషయాలతోనే నిండి ఉంటుంది. అట్లాగే మానవుడు కూడా దాంతోనే నిండి ఉన్నాడు. ఈ విశ్వం మొత్తానికి చిన్న నమూనాగా మనం ఉన్నాము వామన రూపంలో. మన యొక్క బృహత్తర రూపం మనది ఎన్లార్జ్ చేస్తే, మనం ఫోటోస్టాట్లు తీసుకుందాం చూడండి, ఒక చిన్న దాన్ని ఎన్లార్జ్ చేయండి అంటాం. ఒక చిన్న ఒక అంగుళం టైప్లో ఉన్న దాన్ని A4 సైజుకు, లేకపోతే A3 సైజుకి, ఇంకా పెద్ద సైజుకి జెరాక్స్ తీస్తుంటాం. జంబో జెరాక్స్ అని చాలా పెద్ద 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 ప్లాన్లు తీస్తుంటారు, జంబో జెరాక్స్. అట్లా ఎన్లార్జ్, అది అంత ఎన్లార్జ్ అయిందంటే కొత్త విషయాలు వచ్చినాయి దాంట్లో? లేదు కదా. ఈ చిన్నది ఏదైతే ముక్క ఉందో ఆ చిన్న ముక్కనే పెద్దది చేసింది అంతే. చిన్న ముక్కలో ఉన్న వివరాలే పెద్ద దాంట్లో ఉన్నాయి. ఇది పెద్దదైంది కాబట్టి చాలా వివరాలతో వచ్చినాయి, ఈ కొత్త వివరాలు వచ్చినాయంటే దీంట్లో అంటానికి లేదు కదా. అంటే మానవుడిలో మనం వామన రూపంగా ఉన్నటువంటి మనము ఏముందో, మనలో ఏముందో, మనము దేంతో తయారు చేయబడ్డామో, ఎలాగో ఉన్నాము, మనలో ఉన్నటువంటి ఆ ధర్మాలు ఎలాగ పనిచేస్తున్నాయో అట్లాగే బృహత్తర రూపంలో ఎన్లార్జ్డ్ వెర్షన్ అనమాట. ఆ బృహత్తర రూపంలో ఈ విశ్వం అంతా పనిచేస్తూ ఉన్నది. ఆ విషయాలు ఈ పవిత్ర గ్రంథంలో మనకు అందించబడ్డాయి. రెవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ ట్రూత్స్ అవి బాహాటంగా వెల్లడి చేయబడినవి. ఆ ట్రూత్స్ అన్ని కూడా, ఆ సత్యాలన్నీ, ఆ ధర్మాలన్నీ ఎలాగా? బై మీన్స్ ఆఫ్ ఎలెగరీస్. మళ్ళీ నేరుగా చెప్పకుండా కొంచెం దాచి. అయితే చారిత్రక సంఘటనలు అయితే మనకు తెలుస్తాయి. అందుకని రాజుల చరిత్రలు, ఈ సమూహాలు ఎక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళటము, మనకి ఎట్లాగైతే మామూలుగా కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించిన చరిత్ర ఎలాగ మనం చదువుకుంటూ ఉంటామో ఆ పద్ధతిలో ఇది కూడా అందివ్వబడి. అయితే ఆ చరిత్ర చదువుకున్నట్టుగా ఈ చరిత్ర చదవకూడదు మనం. అయితే ఆ చరిత్రను కూడా మనం ఆ పద్ధతిలో చదువుకోవచ్చు. అయితే మనము దాన్ని ఇంకా ఈ పవిత్ర గ్రంథాన్నే మనము డీకోడ్ చేసుకోలేకపోతున్నాం. దీంట్లో ఉన్న విషయమే రహస్యంగా, నిగూఢంగా దాగి ఉన్నదాన్ని బయటికి తీయలేకపోతున్నాం. ప్రకృతిలో ఉన్న ధర్మాలకి అనుగుణంగా ఇది ఉన్నది అన్న విషయమే మనకు తెలియటం లేదు. ఇంకా మామూలుగా ఉన్న చరిత్ర సంఘటనని, ఆ చరిత్రని మనము ఇంకా ఏం చేయగలుగుతాం? అది కూడా ఎట్లాగా జరుగుతున్నాయి? ప్రతి మానవుడిలో జరిగే సంఘటనలు, ప్రతి వంశంలో, అట్లాగే ప్రతి రాజవంశంలో రాజ్యాలు, చక్రవర్తులు, ఇట్లా ఎన్నెన్నో వంశాలు పరిపాలించినాయి, రాజులు పరిపాలించారు. వాళ్ళ జీవిత సంఘటనలు, వాళ్ళతో అనుబంధంగా ఆ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క జీవితాల్లో జరిగిన సంఘటనలు, ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ దేనికి అనుబంధంగా ఉంటాయి? ఆ సృష్టి ధర్మాలకే. ఫండమెంటల్ ట్రూత్స్ అనేది అయితే ఉంది. ఈ పవిత్ర గ్రంథము దేని ఆధారంగా ఇచ్చారు వాటితోనే ఉంది అది కూడా. కానీ అంత దాన్ని దీనికి అన్వయించే అంత విశాలమైనటువంటి మనసు, వికాసం చెందిన మనసు మనకు లేదు కాబట్టి దాన్ని మామూలుగానే చదువుతున్నాం, సరే పర్వాలేదు, దాని వరకు అలాగా చదువుతున్నాం. కానీ దీన్ని మాత్రం మనము ప్రత్యేకంగా చదవాల్సిందే. ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు, ప్రకృతి నియమ నిబంధనలు, ఈ సృష్టి ఆవిర్భావానికి సంబంధించి, సృష్టి స్థితి లయాలకి సంబంధించి వీటన్నిటి విషయాలు, ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు అవన్నీ ఎలాగ పనిచేస్తున్నాయో అవి కథల రూపంలో, ఆ పొడుపు కథల రూపంలో మనకి ఇట్లాగా టవర్ ఆఫ్ బాబెల్ ఎట్లాగా ఇచ్చారు. కాబట్టి ఈ సన్నివేశాన్ని మనం ఎట్లాగా చదవాలి? ఫండమెంటల్ ట్రూత్స్ ఉన్నాయి దాంట్లో, అప్పుడు అది క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఆయన మీద నెపం వేయాల్సిన, అరే ఎంత గొప్ప పని చేశాడు ఈయన, ఇలా చేయకపోతే ఇప్పుడు ఈ విధంగా ఉండేది కాదు, ఇంత అభివృద్ధి జరిగేది కాదు, మానవాళి ఇంత అభివృద్ధిలోకి వచ్చేవాళ్ళు కాదు.
అనే విషయం మళ్ళీ మనకే అర్థమయ్యి మనమే ఆ తిట్టిన నోటితోనే మనం ఏమంటాము? పొగుడుతాం. వా! ఇంత గొప్ప పని చేశాడు. లేకపోతే ఇంకా అట్లాగే ఆగిపోయేది అలాగా అభివృద్ధి అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. ఎందుకంటే విషయం తెలియకపోవటాన, చదివే విధానం మనకు తెలియకపోవటాన ఇప్పుడేంటి అది ఉన్నది ఉన్నట్టుగా చదివేసి ఆయన తిడతున్నాం. మొత్తం నెపం వేసేస్తున్నాం. నీ వల్లే జరిగింది ఇదంతా. నీ వల్లే మొత్తం మానవాళ్ళందరూ దుఃఖంలోకి మునిగిపోయారు. దుఃఖంలోకి, స్వార్థంలోకి, చెడు మార్గంలోకి మొత్తం అనేక భాషలు ఒకడికొకడికి సంబంధాలు లేకుండా మానవ సంబంధాలు మృగ్యమైపోయి చూడు నీ వల్ల ఎంత నష్టం జరిగిందో అని అంటున్నాం. ఆ టవర్ ఆఫ్ బాబెల్ 6, 7, 8, 9 వాక్యాలు చదివి. కానీ చదివే విధానము ఎలాగా వేరేగా ఉంది అని మనకు అర్థమయ్యి దాంట్లో ఉన్న ఫండమెంటల్ ట్రూత్ ఏంటి, సత్యాలేమిటి, ధర్మాలేమిటి, ఏ ధర్మాల ప్రకారం అది ఆ విషయం జరిగింది అని వాటి వైపు నుంచి ఈ సృష్టికి సంబంధించి వాటి వైపు నుంచి కనుక మనం ఆలోచిస్తే ఇది చాలా చక్కటి పనిగా అయిపోతుంది. మొత్తం మారిపోతుంది అనమాట. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది అన్నట్టు. అందువల్ల మనం ఏం చేయాలి? బై మీన్స్ ఆఫ్ allegories thus receives strong support from the story of the Tower of Babel. ఆ టవర్ ఆఫ్ బేబిలే ఏ టవర్ వల్ల ఆయన ఆ తిట్లు శాపనార్థాలు వెళ్ళిన పాపం శాపనార్థాలు తిన్నాడు ఆయన, ఆ తిట్లు తిన్నాడు, శాపనార్థాలు భరించాడు. ఏ టవర్ ఆఫ్ బేబెల్ వల్ల, ఆ టవర్ ఆఫ్ బేబెల్ వల్లే మొత్తం కీర్తించేవాళ్ళుగా అయిపోతారు. మొత్తం ఈ సమస్త ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు ఆయన కీర్తించే వాళ్ళుగా మారిపోతారు. తిట్టిన నోరే కీర్తించే నోరుగా మారిపోతుంది. అంటే చదివే పద్ధతిలో మారేటప్పటికల్లా అదే సంఘటన మారలేదు. ఇక్కడ విచిత్రం చూడండి. సంఘటన ఏమన్నా కథ ఏమన్నా మార్చారా? మార్చలేదుగా. పవిత్ర గ్రంథంలో ఏదైతే ఇవ్వబడిందో అదే కథని మామూలుగా చదువుకున్నాం, తిట్టాం, అందరం తిడుతున్నాం. ఏంటి ఇట్లా చేసావు, మమ్మల్ని ఇంత ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టావు అంటూ రాబోయే వాళ్ళు కూడా తిట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం కాదు, మనకన్నా ముందు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు మనం తిడుతున్నాం. మన తర్వాత తరాలు కొన్ని యుగాల పాటు తింటూనే ఉంటారు ఈ మాదిరిగా చదివి మామూలు మాటగా, మామూలు వాడుక భాషలో చదువుతున్నట్టుగా, మామూలు సంఘటనల్లాగా, మన జీవితాల్లో జరిగే సామాన్య సంఘటనలాగా మనం దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని తింటూనే ఉంటారు ఎప్పటికీ. అదే ఇవి సృష్టికి సంబంధించిన మౌలిక తత్వ దివ్య ధర్మాలు, సృష్టి నిర్మాణము, సృష్టికి సంబంధించిన సమస్త విషయాలు, సమస్త రహస్యాలు ఆ చిన్న కథలో ఉంది, ఆ చిన్న సన్నివేశంలో ఉంది అన్న విషయంతో మనం దాన్ని చక్కగా ఆ పద్ధతిలో చదివామనుకోండి, చదివేటప్పటికల్లా అద్భుతమైన వెలుగు మనకు కనిపిస్తుంది. ఆ దర్శనంలో ఎంత గొప్పగా చేశాడైనా ఆయన ఆ సమయానికి వచ్చి అట్లా చేయకపోతే ఇదంతా ఇంకా గందరగోళంలోకి నెట్టివేయబడేది. మనం అర్థం చేసుకోలేకపోవటాను మనం గందరగోళంలో మనం వెళ్ళాం, కానీ ఆయన నెట్టలేదు మనల్ని. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల మనలో స్వార్థపరత్వం పెరిగి మానవ సంబంధాలు తగ్గిపోయి ఒకడికొకడము మోసము, దగ, వంచన చేసుకుంటూ ఇట్లాగా మారిపోయాం మనము పొరపాటున. కాదు, అందరము ప్రేమతో పరస్పరము ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమతో ఆనందంగా జీవించాలి. అందుకోసం ఆయన ఇది చేశాడు అన్నది వస్తుంది. ఆయన కీర్తించడం చేస్తాం. ఇట్లా ఒక చిన్న సన్నివేశము చదివే పద్ధతిలో తేడా వల్ల ఎంత తేడా వచ్చిందో చూడండి. పూర్తిగా వ్యతిరేకం. తిట్టిన నోరే పోగొడుతూ ఉన్నది. మరి అదేంటిది? సన్నివేశం అదే, సంఘటన ఏం మారలేదు. అదే సన్నివేశాన్ని ఇప్పుడు తిట్టాము, రేపేమో ఇది అర్థమైన తర్వాత పొగుడుతున్నాము.
కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. పవిత్ర గ్రంథాలని చదివే పద్ధతి. తర్వాత ఈ పవిత్ర గ్రంథాలనే చదవటం అనేది కాదు. ఈ పద్ధతి పవిత్ర గ్రంథాలకు అన్వయించడమే కాదు, మన నిత్య జీవిత సన్నివేశాలకు అన్వయించుకోవాలి. మన నిత్య జీవితము ప్రతి కదలిక, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ విశ్వంలో, ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతి కదలిక, ప్రతి సన్నివేశము దేనికి సంబంధంగా ఉన్నాయి? ఫండమెంటల్ ట్రూత్స్, అమౌలిక తత్వ దివ్య ధర్మాలు. ఆ ధర్మాలు విశ్వ ప్రణాళిక మీదుగా, దివ్య ప్రణాళిక మీదుగా ఈ వ్యక్త సృష్టిలోకి సూత్రాల రూపంలో వచ్చి పనిచేస్తూ ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ఇక్కడ ఈ సన్నివేశాలన్నీ జరుగుతున్నాయి. ఈ సన్నివేశాల ద్వారానే మన అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మనం పరిణామంలో ఒక్క అడుగు ముందుకు వేస్తున్నామంటే ఈ సన్నివేశాల ద్వారానే. ఇట్లా మన సన్నివేశాలకు కూడా, మన జీవిత సన్నివేశాలకు కూడా, మన జీవిత చరిత్రకు కూడా దాన్ని అన్వయించుకోవాలి. ఇట్లాగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి దాన్ని అన్వయించుకోవాలి. ప్రతి కథలకి, ఒక్క పవిత్ర గ్రంథాలకే మనము పరిమితమైపోకూడదు. పవిత్ర గ్రంథాన్ని ఎట్లాగైతే భక్తి శ్రద్ధలతో ఈ పద్ధతిలో ఏదైతే మనకి ఇట్లాగా రెవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ ట్రూత్స్ అని అనుకుంటున్నాము, ఆ పద్ధతిలో ఎంతో భక్తి శ్రద్ధలతో మనం చదివి ఆ సంఘటనల వెనుక ఉన్నటువంటి అసలైన నిగూఢ అర్థం ఏంటో తెలుసుకుని, ఈ సృష్టికి, ఈ ధర్మాలకి, ప్రకృతి ధర్మాలకి, నియమ నిబంధనలకి ఎంత అనుకూలంగా ఉందో అది, ఆ విషయాలన్నీ తెలుసుకుని, మానవాళికి అది ఎంత ఉపయోగపడుతుందో ఆ విషయాలు తెలుసుకుని మనము ఎంత సంతోషిస్తామో, ఎంత ఆనందిస్తామో, ఆ యెహోవాని ఎంతగా కీర్తిస్తామో, అట్లాగే మిగతా సన్నివేశాలు కూడా ఇక బైబిల్ నుంచి మనము మన చుట్టూ ఉన్న వాటిలోకి రావాలి, మన నిత్య జీవితంలోకి రావాలి. జరిగే ప్రతి సన్నివేశం, ప్రతి కదలిక ఏదైనా కావచ్చు, అన్ని దానికి సంబంధంగానే ఉన్నాయి అన్న భావనతో మనము జీవిస్తూ ఉండటం అనేది. సరే, ఇంకొక ఉదాహరణ చెప్పుకొచ్చాడు. ఇన్ ద కేస్ ఆఫ్ జోనాహ్, అంటే యోనాహ్ అని మరి చదువుల, అక్కడ చాలా విచిత్రంగా జరిగింది. ఒకడు సముద్రంలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికల్లా ఒక తిమింగలం తినేసింది. వాడు తిమింగలం మింగేసింది. మింగేస్తే 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలం లోపలే ఉండిపోయాడు, పొట్ట లోపల. మళ్ళీ క్షేమంగా బయటకు వచ్చాడు. ఇదేంటిది? ఎట్లయినా జరుగుతుంది అసలు ఎక్కడైనా? అది రేపు ఆ విచిత్రం చూద్దాం, దాని సంగతి ఏంటో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.